పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పిఎం లంక గ్రామంలో మంత్రి పయ్యావుల కేసులో పర్యటించారు. ముందుగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం సముద్ర కోతకు గురవుతున్న గట్టును పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో పెండింగ్ పనులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పయ్యావుల చెప్పారు. నమస్కారం చేస్తూ చెప్పండి. అస్మాకం సహ కుటుంబ అలాగే పేరుపాలెం జీవాలయం కాంప్లెక్స్ రామాలయం అభివృద్ధిని కూడా టేకప్ చేయాలి. టూరిజం ప్రాజెక్టులు ఇవన్నీ చేస్తే మాకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మా పిల్లలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనేటువంటిది నాయకర్ గారికి తప్పకుండా నేను ఇవాళ ఇక్కడ నుంచి చెప్తున్నా. ఆయన ఏ ప్రాజెక్ట్ ని మనం టూరిజం తీసుకొచ్చినా కూడా డెఫినెట్ గా దాన్ని ఎట్లా గవర్నమెంట్ నుంచి షేర్ చేయాలి, ఎంత మేరకు సపోర్ట్ చేయాలనే దాంట్లో నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా టూరిజం ని ప్రమోట్ చేయాలి, టూరిజం ద్వారానే మనకి ఎంప్లాయ్మెంట్ చాలా స్పీడ్ గా పెరుగుతుంది అనేటువంటి చూస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా చేస్తాం. అట్లనే ఇంకోటి గోదావరి అడిగారు, ఆర్థిక శాఖ మంత్రిగా ఆలోచించి మాట చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని ఎందుకనంటే చెప్పిన తర్వాత చెయ్యాలి అనేటువంటి తపనతో ఉండేటువంటి వ్యక్తులు ఐ డెఫినెట్లీ ఎగ్జామిన్. బట్ నేషనల్ హైవే ఏదైతే చెప్పారు దాన్ని సీరియస్ గా టేకప్ చేస్తాం. ఆ కోర్టు హర్డల్స్ ఎట్లా దాటాలి, ఆ ఓవర్కమ్ అయ్యి ఆ నేషనల్ హైవే కనెక్టివిటీని ఎట్లా పెంచాలి అనేటువంటివి చేస్తాం. ఒక రోడ్ వస్తే మన ప్రాంతానికి అభివృద్ధి చాలా పెరుగుతుంది అనేటువంటిది చాలా చూపించాం. దేశంలో ఈ ఒక్క 15 నెలల్లో మనం సాధించింది ఏంటంటే దాదాపు 76,000 కోట్ల రూపాయల నేషనల్ హైవే శాంక్షన్ చేశాం. అంటే మనకు ఒక్క రూపాయి పడడం లేదు. బీజేపీ, జనసేన, తెలుగుదేశంకి ప్రజలు ఓటేయడం మూలాన మనల్నే కాదు మన పిల్లల భవిష్యత్తుని కాపాడుతున్నాం, మనము మన రాష్ట్రాన్ని అభివృద్ధికి కాపాడుతున్నాం. ప్రాంత అభివృద్ధిని కూడా టేకప్ చేయాలి. టూరిజం ప్రాజెక్టులు ఇవన్నీ చేస్తే మాకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మా పిల్లలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనేటువంటిది నాయకర్ గారికి తప్పకుండా నేను ఇవాళ ఇక్కడ నుంచి చెప్తున్నా. ఆయన ఏ ప్రాజెక్ట్ ని మనం టూరిజం తీసుకొచ్చినా కూడా డెఫినెట్ గా దాన్ని ఎట్లా